హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 9ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మాయ్ అయితే సర్వర్ రూమ్లో కూర్చుని మొత్తం కంపెనీలో ఉన్న కంప్యూటర్స్ అన్నిటిని కూడా హ్యాక్ చేస్తూ ఉంటుంది కదా. సో తను ఎందుకు ఇలా చేస్తుంది అనేది మనకి ఇప్పుడు చూపిస్తారనమాట. సో యదా వాళ్ళ ఫాదర్ మాయ్కి డెడ్ లైన్ అనేది ఇస్తారనమాట. నువ్వు ఈ రోజు ఈవినింగ్ లోపల నాకు మీ కంపెనీలో ఉన్న డేటా అంతా కూడా ఇవ్వాలి, లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్నది డీల్ అంతా క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి అంటారు. ఇంకా అందుకని మాయ్ ఏం చేస్తుంది అంటే సర్వర్ రూమ్లోకి వెళ్ళి మొత్తం అన్ని కంప్యూటర్స్ని కూడా హ్యాక్ చేస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో అక్కడికి తియాన్ వస్తూ ఉంటాడు కదా. ఇంకా తియాన్ కరెక్ట్గా వచ్చే టైంకి మాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తియాన్ అయితే ఇంకా ఆ రోజు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చుని డల్గా ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి మాయ్ వస్తుంది. ఇంకా మాయ్ వచ్చేసి తియాన్ సారీ నాకు లేట్ అయింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ ఏమంటాడు అంటే, మాయ్ నేను నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు ఇప్పుడు కనుక నిజం చెప్పావు అంటే నేనేమి అన్ను, నువ్వు మాత్రం నాకు అబద్ధం చెప్పకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి మాయ్ అయితే ఏం నిజం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మళ్ళీ తియాన్ అంటాడు, నేను నీకు చెప్తున్నాను కదా, నేను నేనేమి అన్ను, నువ్వు నిజం చెప్పు నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వేమైనా నాకు చెప్పాలనుకుంటున్నావా, చెప్పాలనుకుంటే చెప్పు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే సరే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మాయ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే మాయ్ అలాగే తియాన్ కలిసి ఏం చేస్తారు అంటే మాయ్ వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటారనమాట. సో మాయ్ ఏమో వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాయ్ ఫోన్ అయితే డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. ఇంకా తియాన్ అయితే డైనింగ్ టేబుల్ మీదే తింటూ ఉంటాడనమాట. సో మాయ్ ఫోన్ అక్కడే ఉంటుంది కదా. మాయ్ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. ఇంకా ఆ మెసేజ్లో ఏముంటుంది అంటే, నీకు డెడ్ లైన్ గుర్తుంది కదా, నువ్వు ఎలాగన్నా సరే నాకు ఈరోజు ఈవినింగ్ లోపల ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు తియాన్ అనుకుంటాడు, అదేంటి ఇంకా నాకు అంటే మా కంపెనీలో వర్క్ ఏమీ లేదు, ఏం డెడ్ లైన్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. సో తను ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడి నుండి మాయ్ వచ్చేసి తన ఫోన్ అన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా తియాన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఈరోజు ఏంటి డెడ్ లైన్ అంటున్నారు, ఈరోజు నేను మాయ్ని ఎలాగన్నా సరే అంటే అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అందరూ కూడా తియాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా తియాన్కి అయితే అర్థం కాదు, అదేంటి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పేసి తను లోపలికి వెళ్ళి చూస్తాడు. ఇంకా లోపల ఏముంటుంది అంటే ఒక కంప్యూటర్లో తను అంటే ఒక కంప్యూటర్లో ఏం రాస్తుంది అంటే, మాయ్ మొత్తం తియాన్ ఫొటోస్ అన్నీ పెట్టి నువ్వు నా గురించే వెతుకుతున్నావా, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా రాస్తుంటుందన్నమాట. ఇంకా అదంతా చూసి తియాన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా మాయ్ ఏమో తియాన్ రూమ్లోనే కదా ఉంటుంది. సో మాయ్ ఏమో నవ్వుతూ ఉంటుందన్నమాట తియాన్ని చూసి. ఇంకా తియాన్కి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్కి తెలుసు కదా మాయ్ ఇదంతా చేస్తుంది అని చెప్పి. సో తానేం చేస్తాడు అంటే చాలా బుక్స్ అనేవి తీసుకొచ్చి, ఇదిగో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయి నువ్వు అని చెప్పేసి మాయ్కి ఇస్తాడు. ఇంకా మాయ్ ఏమో ఏంటి ఇంత వర్కా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం ఇదంతా చేయాల్సిందే, ఇవంతా కంప్లీట్ చేస్తే కానీ నేను ఊరుకోను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ ఏమో ఏంటి ఇంత వర్కా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, ఏంటి నువ్వు నాకు ఎదురు చెప్తున్నావా అనేటప్పటికి మాయ్ లేదు నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా తనకి ఎంత బాధగా ఉన్నా సరే మొత్తం వర్క్ అంతా కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే తియాన్ వర్క్ చేసుకుంటూ ఇంకా మాయ్ని గమనిస్తూ ఉంటాడనమాట. మాయ్ ఈరోజు ఏదో డెడ్ లైన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా తను అలా గమనిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తియాన్కి అంటే తియాన్ ఇచ్చిన వర్క్ని మాయ్ అయితే చాలా స్పీడ్గా కంప్లీట్ చేసి తియాన్కి ఇచ్చేస్తుంది. ఇంకా తనంటుంది, ఇంకా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, నేను వర్క్ అంతా కంప్లీట్ చేశాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తియాన్ అంటాడు, నీ వర్క్ ఇంకా అవ్వలేదు, ఇప్పుడు మీటింగ్ ఉంది, నువ్వు నాతో పాటు మీటింగ్కి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ ఏమో ఏంటి మీటింగ్ అనేటప్పటికి తియాన్ అంటాడు, అవును ఏ రావా నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇంకా మాయ్కి వేరే ఆప్షన్ లేక మీటింగ్కి వెళ్తుంది. ఇంకా ఈ రోజే కదా అంటే యదా వాళ్ళ ఫాదర్ తనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు డెడ్ లైన్. సో తనైతే కంప్లీట్ చేయాలని చెప్పి తను కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మీటింగ్ అయిన వెంటనే తను స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తియాన్ అయితే మాయ్ వెనకాలే వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఏమవుతుంది అంటే మాయ్ అంటే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి తను ఆపుతూ ఉంటారనమాట. ఇంకా తియాన్ అంటాడు, నేను ఎలాగన్నా సరే మాయ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అటు వెళ్తూ ఉంటాడు.
అయితే అదే టైంలో తియాన్ వాళ్ళ అంటే హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా! సో, వాళ్ళొచ్చేసి తియాన్‌కి వర్క్ ఇస్తారు. ఇంకా అందుకని చెప్పి తియాన్ అయితే ఇంక అలా ఉండిపోదాం అనుకుంటాడు. కానీ తనేం చేస్తాడు అంటే, తన ఒక మనిషి ఉంటారనమాట. సో, వాళ్ళ మదర్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు. సో, తనని మాయ్ వెనకాలే వెళ్ళమని చెప్పేసి తను ఆల్రెడీ అడిగి ఉంచుతాడనమాట. సో, ఆ వ్యక్తి అయితే కార్‌లో రెడీగా ఉంటాడు. ఇంకా తియాన్ చెప్పినట్లుగా మాయ్ ఎటు వెళ్తే అటే తను కార్‌తో ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు. ఇంకా మాయ్ అలాగే తన గ్యాంగ్ అందరూ కూడా ఒక కార్‌లో కూర్చొని మొత్తం వెళ్తూ ఉంటారనమాట. సో, వాళ్ళెక్కడికో వెళ్తున్నారు కదా! హ్యాక్ చేయడానికి. ఇంకా ఆ ప్లేస్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా తియాన్ పెట్టిన మనిషి కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. సో, మన మాయ్ వాళ్ళైతే ఇంకా తెలివిగా ఉంటారు కదా! సో, వాళ్ళేం చేస్తారు అంటే ఒక్కొక్క స్టాప్‌లో ఒక్కొక్కళ్ళు దిగిపోతూ అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మాయ్ ఒక స్టాప్‌లో దిగిపోయిందని చెప్పేసి ఇంకా ఈ వ్యక్తి తియాన్ పెట్టిన వ్యక్తి కూడా వెళ్తాడు. అయితే అక్కడ ఎవరుంటారు అంటే మాయ్ ఉండదు. అక్కడ మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. ఎందుకంటే మాయ్ అలాగే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకుంటారు. ఇంకా తియాన్ పెట్టిన మనిషేమో మాయే అక్కడ దిగిపోయిందని చెప్పేసి తన వెనకాల వెళ్తాడనమాట. కానీ మాయ్ మాత్రం వేరే చోటకి వెళ్ళి వాళ్ళు అనుకున్న ప్లేస్‌కి వెళ్ళి హ్యాకింగ్ అంతా కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తియాన్ వాళ్ళ సార్ ఇచ్చిన వర్క్ కూడా చేయకుండా అసలు మాయ్ ఎక్కడికి వెళ్ళింది కనుక్కోవాలి అని చెప్పేసి వస్తూ ఉంటాడనమాట. ఇంకా అంతేకాదు తియాన్ ఏం చేస్తాడు అంటే ఒక హ్యాకర్‌ని కూడా అసలు డేటా అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడానికి చేస్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో మన మాయ్ ఏమో హ్యాకింగ్ చేస్తూ ఉంటే హ్యాకింగ్ కుదరదు అని చెప్పేసి వార్నింగ్ సైన్ వచ్చేస్తుందనమాట. ఇంకా మాయ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా హ్యాక్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏం చేస్తాడు అంటే నేను ఎలాగైనా సరే మాయ్‌ని పట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా మాయ్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి బాగా ఆలోచించి ఇంకా మాయ్ ఉన్న ప్లేస్‌కే వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ ఏమో ఇక్కడ హ్యాకింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా! ఇంకా తియాన్ అయితే మాయ్‌ని చూసేస్తాడు. సో, మాయ్‌ని చూసి మాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ ఏమో అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇంకా మాయ్ వెనకాలే తియాన్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా మాయ్ వాళ్ళ గ్యాంగ్ కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు కదా! సో, వాళ్ళ గ్యాంగ్‌ని వెళ్ళిపోమంటుంది. నన్ను ఎలాగో తియాన్ చూస్తాడు కదా! నేను ఉండిపోతాను అని చెప్పేసి అంటుంది. కానీ కాబ్ అంటాడు లేదు నేను నిన్ను వదలను అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది నన్ను తియాన్ ఏం చేయడు. ఎందుకంటే తియాన్ నా హస్బెండ్ మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా అది విన్న తర్వాత కాబ్‌కైతే షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికీ కూడా తెలీదు కదా! సో, తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి. ఇంకా అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తియాన్ వచ్చేస్తాడనమాట. సో, తియాన్ వచ్చేసి నువ్వు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ అయితే ఏం మాట్లాడదు. ఇంకప్పుడు తియాన్ ఏమంటాడు అంటే, "మీరందరూ ఉన్నారు కదా! మీ అందరిని కూడా నేను మయన్మార్‌కి పంపించేస్తున్నాను. ఇంకా నువ్వు" అని చెప్పేసి మాయ్‌ని అంటాడనమాట. సో, మాయ్ నువ్వైతే నువ్విక్కడే ఉండాలి. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అదంతా ఏంటి అనేది అని చెప్పేసి, ఇంకా మాయ్‌ని వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇంకా అప్పుడు అంటే కాబ్ అంటాడు, "ఇదంతా నా వల్లే అయింది. నేనే లీడ్‌ని కాబట్టి నేనే లీడ్ చేశాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయినా సరే తియాన్ తనని పట్టించుకోకుండా అంటే మాయ్ చేయి పట్టుకుని మాయ్‌ని తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంకా తీసుకువెళ్ళిపోయి "ఇదంతా ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నువ్వు ఎందుకు ఇలా చేశావు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా తన్ని తీసుకెళ్ళి ఒక రూమ్‌లో పెట్టేసి ఇంకా ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఫోన్‌ని కూడా తీసుకొచ్చేస్తాడు. ఇంకా తన్ని ఒక రూమ్‌లో లాక్ చేసేస్తాడు. ఇంకా తర్వాత కింద కూర్చుంటాడనమాట. సో, మాయ్‌ని అయితే తియాన్ రూమ్‌లో దాచేసి కిందకొచ్చేసి తియాన్ అలాగే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "మనం హ్యాకర్‌ని పట్టేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు పార్టీ చేసుకోవాలి" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక పైన అయితే మన మాయ్‌కి ఆకలేసేస్తూ ఉంటుందనమాట. పాపం ఆ రోజంతా కూడా అలాగే ఉంచేస్తాడు ఇంక తన్ని ఒక రూమ్ లోపల. ఇంక తనకు ఆకలేస్తూ ఉంటుంది. తను తినడానికి వెళ్దాము అంటే డోర్ అనేది లాక్ చేసేసుంటుంది. సో, తను అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక కిందయితే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. సో, పైన మన మాయ ఏం చేస్తుంది అంటే పైనుండి అంటే ఎక్కడి నుండైనా వెళ్ళడానికి దారి ఉంటుందేమో అని చూస్తుంది. సో, అప్పుడు తనకి విండోలోంచి కిందకి వెళ్ళొచ్చు అని చెప్పి అర్థమవుతుంది. ఇంకా అప్పుడు తనేం చేస్తుంది అంటే విండోలోంచి కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. అయితే మనకి ప్యారలల్‌గా ఏం చూపిస్తారు అంటే ఈ సెక్రటరీ ఉంటుంది కదా! సో, సెక్రటరీ యదా వాళ్ళ డ్యాడీకి మన స్పైస్ అందరూ కూడా దొరికిపోయారంట. తియాన్ మాయ్‌ని ఒక రూమ్‌లో పెట్టి దాచేసాడంట అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత యదా వాళ్ళ డ్యాడీ అయితే మొత్తం మనకి అలాగే మాయ్‌కి ఉన్న సంబంధం అంతా కూడా కట్ చేసేయండి. మన ఇద్దరి మధ్య ఏం ప్రూఫ్స్ లేకుండా చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే మాయ్‌ని చూపిస్తారు. సో, మాయ్ విండోలోంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా! సో, తనైతే అంటే దుప్పటి ఉంటుంది కదా! సో, దుప్పటిని బయటికి వేసేసి సో, విండోకి కట్టేసి ఆ దుప్పటిని తను దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో మాయ్ వాళ్ళ కుక్క వచ్చి అరుస్తూ ఉంటుందనమాట. మాయ్‌ని చూసి ఎవరో అనుకుని. ఇంకప్పుడు మాయ్ అంటూ ఉంటుంది, "నేనే నీ ఓనర్‌ని నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? ఎందుకలా అరుస్తున్నావు? అరవకు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఈ డాగ్ అరవటం అదంతా కూడా తియాన్‌కి వినిపిస్తుందనమాట. సో, తియాన్ బయట
బయటకొస్తాడు. సో, బయటకొచ్చేటప్పటికి ఇంకా మన మాయ అయితే అలాగా దిగుతూ ఉంటుంది కదా! సో, తనైతే కళ్ళు మూసుకొని నేను ఇలాగనే దూకేయాలి అని చెప్పేసి దూకేస్తుందనమాట. ఇంక తను దూకేసేటప్పటికి కింద తియాన్ ఉంటాడు. ఇంక తియాన్ తన్ని పట్టుకొని ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు? నువ్వు నా నుండే తప్పించుకుందాం అనుకుంటున్నావా? అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక మాయ ఏమో నీకెలా తెలిసింది నేను ఇలా పారిపోతున్నానని అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, నీ డాగే కదా గట్టిగా అరుస్తుంది, నాకు అది తెలిసింది అని చెప్పేసి ఇంక అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే మాయని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు మళ్ళీ తన్ని బంధించేయడానికి అని చెప్పేసి. ఇంకప్పుడు మాయ అంటుంది, నేనేం పారిపోను, నాకు ఆకలేస్తుంది, నేను తినడానికి వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా లోపల నుండి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా మాయ అయితే లోపలికి వెళ్ళి ఫుడ్ అంతా కూడా పెట్టుకుని తనకు ఆకలేస్తుందని చెప్పేసి అలా స్పీడ్గా తింటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. తియాన్ వచ్చేసి, నువ్వు గుర్తుపెట్టుకో, రేపొద్దున్నే నువ్వు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి, రేపొద్దున్నే నేను నిన్ను జాబ్లోంచి కూడా తీసేయచ్చు అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత మాయకైతే చాలా బాధ కలిగిస్తుంది. సో, తనైతే ఏడుస్తూ ఇంకా తను తినే ఫుడ్ని కూడా పక్కకు పెట్టేస్తుంది అనమాట. సో, తనకి తినాలని కూడా అనిపించదు. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే మన మాయ అయితే కింద పడుకుని పోయి ఉంటుందన్నమాట. సో, తన కాలిని అలాగే మంచానికి ఒక తాడేసి కట్టేసి ఉంటుంది. సో, తియానే ఇలా చేస్తాడనమాట మాయ ఎక్కడికి పారిపోకుండా. ఇంక తర్వాత రోజు మార్నింగే తియాన్ వచ్చేసి, మాయ్ నువ్వు లెగు, నువ్వు లెగిసి రెడీ అవ్వు, నేను నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను అని చెప్పేసి, నువ్వు నాతో పాటే వర్క్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మాయ అయితే లెగిసి రెడీ అవుతుంది. ఇంకా తియాన్ ఏం చెప్తాడు అంటే, నువ్వు వెళ్ళి ఆ సెక్రటరీతో మాట్లాడు, నా నుండి తప్పించుకున్నానని చెప్పు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు తియాన్ అడుగుతూ ఉంటుంది మాయ్, ఎలా తెలుసు నీకు సెక్రటరీ ఇల్లు అని చెప్పేసి. ఇంకా దానికి తియాన్ అంటాడు, నాకు అన్నీ ముందే తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా సరే అని చెప్పి మాయ్ అయితే సెక్రటరీ దగ్గరికి వెళ్తుంది. కానీ సెక్రటరీ మాత్రం మాయతో పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, మీకు డేటా కావాలి కదా, నా దగ్గర డేటా అంతా ఉంది, నేను మీకు డేటా ఇస్తాను, కానీ నా పొజిషన్ అయితే చాలా దారుణంగా ఉంది, నన్ను కంపెనీలోంచి తీసేస్తున్నారు, కాబట్టి నాకు ఒక జాబ్ కావాలి మీ కంపెనీలో అని చెప్పేసి అంటుంది. ఇంకా దానికి ఆ సెక్రటరీ అంటుంది, సరే అయితే నేను మా సార్ని అడిగి చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా మాయ్ కూడా సరే అయితే అని చెప్పేసి, ఇదే నా కండిషన్, మీకు నేను డేటా అంతా త్వరలోనే ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా దానికి యదా వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకుంటారు. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళి మాయ్ అయితే కంపెనీలో జాయిన్ అవుతుందనమాట. ఇంకా కంపెనీలో జాయిన్ అవుతుంది, అందరినీ కూడా కలుస్తుందనమాట. సో, ఫస్ట్ డే అంతా కూడా చూస్తుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే తియాన్ అడుగుతూ ఉంటాడు, నువ్వు ఏం సంపాదించావు, నువ్వు నా డేటా అంతా ఫైండ్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి మాయ్ అయితే, లేదు నేనేం ఫైండ్ చేయలేదు, నాకేం తెలియలేదు ఈరోజు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తియాన్ ఏమో, నువ్వు అసలు వేస్ట్, నువ్వు అసలు పెద్ద హ్యాకర్ అంటావు కదా, నువ్వు మొత్తం అంతా హ్యాక్ చేసి నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు అంటే మాయ్ అంటుంది, నాకేం తెలియలేదు అని చెప్పి అంటుంది. ఇంకా అందుకని చెప్పి తర్వాత రోజు ఏం చేస్తాడు అంటే తియాన్ మాయ్ ఇయర్లో అనేది అంటే బ్లూటూత్ ఒకటి పెట్టేస్తాడనమాట. సో, అంతేకాదు తన షర్ట్ బటన్కి కెమెరా కూడా పెడతాడు. ఇంకా మాయ్ ఏం చేస్తున్నా అంటే ఏం మాట్లాడుతున్నా ఏం చూస్తున్నా అన్నీ కూడా తనకి తెలిసిపోయేలాగా చేస్తాడనమాట. ఇంకా మాయ్ కూడా తను ఏం చేస్తుందంటే హెయిర్తో ఆ బ్లూటూత్ని అంతటిని కూడా కప్పేస్తుంది. సో, తనకి తియాన్ అయితే అత్తమాటు మాట్లాడుతూనే ఉంటాడనమాట. ఇంకా మన మాయ అయితే ఆ కంపెనీకి వెళ్తుంది, అంటే యదా వాళ్ళ ఫాదర్ వాళ్ళ కంపెనీ దగ్గరికి. ఇంకా అక్కడ తను ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంది అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.